వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు, జలపాతాలు వెలవెలబోయాయి. అయితే గత 3 రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని జలపాతాలన్నీ ఇప్పుడు గలగల పారుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాల వద్ద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు లేక గత 2 నెలల నుండి కూడా వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వర్షాలు లేవు. కానీ గత 3 రోజుల నుండి కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో నిర్మల్ మరియు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న జలపాతాలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని వాస్తాపూర్ జలపాతం, కొరటికల్ జలపాతం, మరి దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే బోతు నియోజకవర్గంలో ఉన్న పొచ్చర కావచ్చు, కుంటాల కావచ్చు, గాయత్రి జలపాతం కావచ్చు, మరి అదేవిధంగా ఈ యొక్క కొమరంభీం జిల్లాలో ఉన్న మరి అదేవిధంగా కొమరంభీం జిల్లాలో ఉన్న కొన్ని జలపాతాలు కూడా జలకలతో సంతరించుకున్నాయి. ఈ 3 రోజులు కూడా ఎగువ ప్రాంతం లోపల కురిసిన వర్షాలకు ఈ యొక్క నీరంతా కూడా అంటే ఈ జలపాతాల ద్వారా నీళ్లు కలకలలాడుతున్నాయి. మరి ఇప్పుడు పొచ్చర జలపాతం దగ్గర ఉన్నాం. పొచ్చర జలపాతంలో చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా సందర్శకులు, అంటే ఈ యొక్క జలపాతాన్ని చూడడానికి కూడా సందర్శకులు ఇక్కడ రావడము, మరి నీటితో ఈ యొక్క 2 నెలల నుంచి కూడా నీరు లేక ఈ యొక్క నీరంతా కూడా జలపాతాలన్నీ వెలవెలబోతుంటే ఈరోజు గత 3 రోజులు కుడుతున్న వర్షాలకు ఈ యొక్క జలపాతాలన్నీ కూడా నీటితో కలకలాడుతున్నాయి. మరి అంతేవిధంగా ఈ యొక్క జలపాతాలను చూడడానికి కూడా ఈ ప్రాంతానికి ప్రజలు కూడా అనేక మంది యాత్రికులు చూడడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క వర్షాలతో పాటు ఈ జలపాతాలతో కలకలతో పాటు మరి రైతుల యొక్క ముఖాల్లో కూడా కలకలలు ఏర్పడే కలకల అనేది ఆ యొక్క ఆనందం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే పండిన పంట ఏదైతే వేసిన విత్తనం ఏదైతే ఉంటుందో ఈ విత్తనం అనేది మనకి ఇప్పుడు పండుతుంది. మాకు ఈ యొక్క రైతులకు భరోసా, అంటే ఈ గత 2 నెలల నుండి కూడా వర్షాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయం లోపల ఈ వర్షాలు, ఈ యొక్క జలపాతాలు నిండడం, మరి వర్షాలు పడడంతో రైతులు కూడా ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనకి పండిన పంటలు, ఆరుతడి పంటలు కూడా ఈసారి పండుతాయేమో, మరి రాబోయే కాలంలో కూడా వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా మనకు ఈ యొక్క వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి అంతేకాకుండా వాతావరణం వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పాటు ఈ యొక్క పంటలు కూడా పండుతాయి. మరి అదేవిధంగా ఈ యొక్క జలపాతాల దగ్గరకు వచ్చే ప్రజలు మాత్రము ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ జాగ్రత్తగా ఉంటూ నీరు ఏదైతే ప్రవాహం ఉంటుందో ప్రవాహ ప్రాంతానికి వెళ్లకుండా మరి ఆ యొక్క ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని కూడా ఈ ప్రాంతాల లోపల ఉన్న ఈ జలపాతాలకు వచ్చే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా ఆ యొక్క హెచ్చరికలు చేస్తున్నారు. మరి అంతేకాకుండా నీరు రావడం, మరి దీంతో పాటు ఈ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి జలపాతాలు చూసేదానికి వస్తున్నారు. మరి రైతులు కూడా ఆ యొక్క పంటలు ఏవైతే పండుతున్నాయో పంటలు కూడా పండి మాకు ఈసారి కాస్త ఆ యొక్క మరి వరి వండకున్నా కానీ ఆరుతడి పంటలైనా పండుతాయి కాబట్టి ఈ పండిన పంటల్ని మేము సరిగా పండించుకుంటాము. ఈ వచ్చిన నీటిని కూడా ఒడిసి పట్టుకొని మరి వేస్ట్ చేయకుండా మేము ఈ యొక్క నీటి ప్రాంతం లోపలనే ఉంచుకుంటాము, ఒడిచిపట్టి ఆ ఏవైతే భూగర్భ జలాలు పెంచుకునేలా చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నారు. మరి ఈ యొక్క పొచ్చర జలపాతం అనేది ఇంతటి ఆనందాన్ని ఇవ్వడము, మరి ఈ యొక్క వర్షం నీటితో పొంగి పొరలడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క ఈ విధంగానే వర్షాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 3 రోజులు 4 రోజులు కూడా వర్షాలు కూడా ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఇంకొక నెల రోజులు ఆ యొక్క వర్షాకాలం అనేది ఉంది. మరి ఈ నెల రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడి ఈ యొక్క జలపాతాలతో పాటు ప్రాజెక్టులు కూడా నిండి ఈ యొక్క రైతులని ఆదుకుంటారు. మరి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయేమో అని చెప్పి కూడా రైతులందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమేష్, పొచ్చర జలపాతం నుండి మెట్రో టీవీ.